నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ టెట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. ఈరోజు మనకు ఉదయం 11 గంటలకి ఈ యొక్క నోటిఫికేషన్ గంటా శ్రీనివాసరావు మనకు విడుదల చేస్తారని చెప్పి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు ఈ యొక్క డేటా అయితే చూడొచ్చు మీరు. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ మనకు ఈ యొక్క బుధవారం విడుదల చేస్తున్నారు. జనవరిలో పరీక్ష అనేది నిర్వహిస్తారంట. పరీక్ష నిర్వహించే తేదీ, ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకోవాల్సిన గడువులకు సంబంధించి షెడ్యూల్ను బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొంచెం అటు ఇటుగా లేట్ అయినా సరే మనకు తప్పకుండా ఈ రోజు మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్లీ ఎస్టర్డే మనకు రిలీజ్ చేయాల్సింది ఉంది, బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయాయని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఈ యొక్క టెట్ అనేది 2 పేపర్స్లో కండక్ట్ చేస్తారు. డిఎడ్ విద్యార్థుల కోసం పేపర్ 1, బిఎడ్ అభ్యర్థుల కోసం పేపర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. తగిన విద్యార్హతలు కలిగి ఉన్నవారు 2 పేపర్లు కూడా రాసుకునే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కేవలం టెట్ గురించే కాదు, మనకు 2015-17 బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈ 2015-17 బ్యాచ్ వారికి టెట్లో అయితే అవకాశం ఉందని ఇక్కడ ఇచ్చారు. బట్ డిఎస్సికి మాత్రం ఇక్కడ ధృవపత్రాలు లేని కారణంగా అంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్స్ అయితే ఉండవు కాబట్టి వీరికి అనుమతి అయితే ఇవ్వలేమని చెప్పి మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అయితే లేదు. మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి దయచేసి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు టెట్కి అయితే అర్హత ఉంది కాబట్టి ముందు టెట్గా ప్రిపేర్ అవ్వండి. మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు 15వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. సో ఇంకొక 2 డేస్లో మనకు రిలీజ్ అయిపోతుంది. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. దయచేసి ఎవరు కూడా కంగారు పడొద్దు. సో నేను మార్నింగ్ చూశాను, నా యొక్క కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది ఇదే విషయం మీద కామెంట్ అడుగుతున్నారు. సో ఇంకా మనకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వచ్చినా సరే 60,000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకు ఈ యొక్క సెకండ్ ఇయర్ అంటే 2015-17 బ్యాచ్లో 60,000 మంది దాకా ఉన్నారు కాబట్టి ఒకవేళ కనుక వీరు ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చినట్లయితే తప్పకుండా అవకాశాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు 2014లో కూడా మనకు ఇలాగే జరిగినాయి. సో అప్పుడు కూడా అనుమతి ఇవ్వలేదు. అప్పుడు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకోవడం జరిగింది. సో గంటా శ్రీనివాసరావు గారు. సో అదనమాట విషయం. ఒకవేళ చూద్దాం, మరి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చే వరకు కొంచెం వెయిటింగ్ చేయండి. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టెట్కి అయితే మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది. సో తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు మనకు ఈ యొక్క ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తామని చెప్పారు. కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం లేట్ మీరు టైంకి ఇవ్వలేదని చెప్పి బాధపడొద్దని నా యొక్క సజెషన్. కొంచెం వెయిటింగ్ చేయండి చాలు. తప్పకుండా వచ్చిన వెంటనే మీకు మంచి సమాచారంతో అప్డేట్గా మీకు ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ మార్నింగ్ టు యు ఆల్.